స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీ శాసనసార్ గారు, ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి గారు, జడ్పీటీసీ యమరావతి గారు, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి పర్వీన్ బాబు గారు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారు, కూటమి పార్టీల మండల కన్వీనర్లు శ్రీ ప్రసాద్ గారు, అశోక్ గారు, రవినాయక్ గారు, సత్యవతి గారు, హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్ శ్రీ కేశవ్ గారు, అందరూ మండల స్థాయి అధికారులు, మాజీ ఎంపీపీ శ్రీ కంబయ్య గారు, మాజీ మండల అధ్యక్షులు శ్రీ వేమయ్య గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ భయ్యప్ప గారు, మాజీ ఎంపీసీ శ్రీ వీరనాయుడు గారు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ నరసింహ గారు, చీఫ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ నాగరాజు గారు, అందరూ బూత్ కన్వీనర్లు. కొన్నేళ్ళు పెట్టినారు సార్, మీరు చేయించారు పట్టుదల సార్. 20 ఏళ్ళ నుంచి మీ అంటుండా మీరు మా అంటుండి పని చేశారు సార్. మా ఏరియాకి ఎమ్మెల్యే చేయలే 20 ఏళ్ళ నుంచి. ఎక్కువ శాతం అభివృద్ధి ఉండేది ఏరియానే సార్ కాన్స్టిట్యూన్సీలో. రామ్మా, ఇంకేమైనా ఉన్నాయా? ఈ పూలారాల పంచాయతీ ఎందుకు పెట్టిన ఉన్నాయినా? మీ ప్రసాద్కి విను, మీ ప్రసాద్కి గంగమ్మ గుడికి రేకుల షెడ్కి నువ్వు దీంట్లో ఇస్తే ఎట్లా? ఇప్పుడు మీకు గొర్రెల పెంపకం వాళ్ళు ఎంతమంది ఉన్నారు రైతులు? వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ చేయించే మీరు మోటివేట్ చేస్తున్నారా? సబ్సిడీ కాకపోయినా గ్రూప్ ఇన్సూరెన్స్ కింద ఏదైనా స్కీమ్ ఉందా? ఏదైనా కంపెనీతో మాట్లాడితే తీసుకుంటారా? చాలా ఎక్కువ సార్, ప్రీమియం చాలా ఎక్కువ. ఎంత? జిఎస్టీ 18% ఉంది సార్. జిఎస్టీ 18% అనేది యూనివర్సల్ లేదు, దానికి అనిమల్ కాస్ట్ 4% ఉంది సార్. ప్లస్ జిఎస్టీ 18%. ఈ మన నియోజకవర్గంలో డేటా ఉందా మీ దగ్గర? ఎంతమంది ఉన్నారు టోటల్? మనకి 1200 పాపులేషన్ ఆధారపడి డేటా పర్ఫెక్ట్గా ఇండి. 1252 మీ కాస్ట్ ఎంత వస్తుంది ఇన్సూరెన్స్ చేయాలంటే? ఈచ్ కాస్ట్ ఎంత వస్తుంది? సబ్సిడీ లేకుండా అయితే 18% ప్లస్ 12% 1200 వస్తుంది సార్. ఒక సీట్ మీద 6000 సీట్ మీద మినిమం 6000 చేసుకుంటారు సార్. అంటే 72 లక్షల రూపాయలకి 72,000కా 7,20,000కా? 720 కాదు, ఎక్కువ అవుతుంది. 1200. ఏంది 1200? ఎక్కువ ఉంటాయి గొర్రెలు. సెపరేట్ సార్ నేను చెప్పేసి 1,04,000 సీట్ పాపులేషన్. ఈచ్ షీప్ ఎంత కాస్ట్ ఎంత వేస్తారు? సీట్ కాస్ట్ అయితే మామూలు మార్కెట్ ప్రైస్ అయితే 12,000 ఉంది సార్. ఇన్సూరెన్స్ కట్టించుకుంటే 6,000 అంటే దాదాపు 6 లాక్ షీప్స్కి. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత చేస్తారు గ్రూప్లో? అంటే అంత చేయరు, అంత అవసరం లేదు, నామినల్గా చేస్తారు. అదే సార్, మీరు సబ్సిడీ వస్తుంది సార్ గవర్నమెంట్ నుంచి. నేను సబ్సిడీ గురించి మాట్లాడడంలే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు ఇన్సూరెన్స్ చేయించడంలే. ఇవి గొర్రెలు చచ్చిపోతానే వీళ్ళు ఏడుపులు మొదలవుతాయి. ఆ లెక్క కట్టే కంటే ఇన్సూరెన్స్ కట్టేస్తాను నేనే కాన్స్టిట్యున్సీది. ఇట్లా లచ్చలు ఇచ్చే కంటే అది కట్టయితే అందరూ సేఫ్ అన్న ఉంటారు. తీసుకోండి గ్రూప్ ఇన్సూరెన్స్ ఐసిఐసి వాళ్ళతో మాట్లాడి చేయించేద్దాం కాన్స్టిట్యున్సీకి. ఈ రైతులు రెక్లెస్నెస్ వేస్తే ఏమైందంటే ఉన్నట్టుండి చనిపోతాను. వాడు చిన్నోళ్ళు పాపం రోడ్డుకు వచ్చేస్తున్నారు. 7 ఈరోజు 6 కూర్చోపండి. మధ్యలో 6 ఎకరాల స్థలం స్కూల్ ఆ రోజు అక్కడ చూపించింటారు కదా. అదే సార్, అది అర్థాంతరంగా ఉంది. 3 మండలాలకు సెంటర్. తెలుసు పెద్దదే ఉంది అది. పెద్దది సార్, 6 ఎకరాలు. దాన్ని ఏమనుకుంటాం మనం ఆ రోజు?
శ్రీకాంత్ శ్రీకాంత్ అండి, ఇదేదో పిలిపించుకొని మాట్లాడు, ఇప్పుడు కంప్లీట్ చేయదు మళ్ళీ దానికి ఎందుకు. షెడ్ లేదా ఈయనకి శాంక్షన్లు పెట్టినాము గవర్నమెంట్కి. ఏనా వాళ్ళకి చెప్పండి, అది కట్టుకోమని షెడ్లు ఎవరికైనా ఉంటే ఇచ్చేసేయండి. అమ్మా చనిపోయి కొడుకోడు మనం ఉద్యోగం చెప్పి చనిపోయి సార్ ఆ పిల్లడు. తెలుసు తెలుసు నాకు. మీరు ఎవరు లేకపోతే సాయం చేశారు. అదే 5 lakhs ఇన్సూరెన్స్ ఆడు లైఫ్ పెండింగ్ ఉంది సార్. అదేదో సీనియారిటీ ప్రకారం ఇస్తారంట. చంద్రన్న ఇది పెట్టుకోండి, ఇది మనం చూద్దాం. ఒక కాంట్రాక్టర్ని పంపించి ఇంజనీర్ని పంపించి ఎస్టిమేషన్స్ రెడీ చేయమనండి, ఏదో ఒకటి చేసేద్దాం, దాన్ని కంప్లీట్ చేద్దాం. అది అవసరం. అన్ని కుగ్రామాలు ఇవి, ఇది చేస్తాంలే, చేస్తాం. ఇది మా గుర్తుంది, ఇది నాకు పోయినసారి రోడ్లో నిలబెట్టి చెప్పాను. గ్రామ కమిటీ అధ్యక్షుడు సార్ కూడా ఇది అది చేస్తాం మేడం పరిస్థితి. రెండు మీవే మరి ఈరోజు రేపట్టబుల్ క్లియర్ చేయండి అమ్మాయి. మీరు మాట్లాడుకోండి ఎస్ఐ గారు, అది రిజాల్వ్ కావాలమ్మా నాకు. సమస్య ఇది అవుతుందిలే, ఆల్రెడీ చెప్పున్నాము. సెకండ్ ఫేజ్లో ఇవన్నీ వస్తాయి మన కాన్స్టిట్యున్సీ. వేరే చోట ఇప్పుడు కోస్తా సైడ్ పెట్టినారు, నెక్స్ట్ ఫేజ్లో మనకి ఇస్తున్నారు. సదరన్ క్యాంప్ పోయినారా? పోయి 90% సర్టిఫికేట్ ఇచ్చినారు. జూలైలో తహసీల్దార్ గారు, దీని మీద ఇప్పుడు కూర్చొని కొద్దిగా వర్క్ చేయండి. ఇప్పుడే కూర్చోండి, ఆయమ్మతో మాట్లాడండి. ఈడ కూడా క్యూలో నిలబడిస్తావా నువ్వు? అట్లా కాదు, ఎట్లా ఆడొచ్చి సతాయిస్తావు నన్ను. మళ్ళీ ఈడ మీరేనా? ప్రజలకు వదిలేలా నాయకులు. ఒక లెటర్ పెట్టండి చంద్రన్న, టీటీడీ నుంచి లెటర్ ఇవ్వండి వాళ్ళకి, నర్సప్ప గారు. గర్రామ్మా బాబు, రఫీక్, ఇది కూడా వెరిఫై చేయి. ఏంది స్టేటస్ చెప్పు. ఈ హౌసింగ్ అని చూసేసి ఇప్పుడే కూర్చోబెట్టుకుని ఉన్నాయా లేదా కనీసం సమానం చెప్పాలి కదా వాళ్ళు. మనం రానేకూడదు.
తహసీల్దార్ గారు, ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళు కలిసి ఇప్పుడు ఇట్లాంటివి వెంటనే ఇదేం ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేవు, వెంటనే చేసి మండలం గొడ్డువేల పంచాయతీ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు మా దైవ సమానమైనటువంటి పెద్దలు కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సార్ గారికి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటరమణ సార్ గారికి, జనసేన నాయకులు సత్యవతి గారికి, బీజేపీ కేశవరెడ్డన్న, నాతోటి కూటమి కన్వీనర్లకి, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ పర్వీన్ అక్క గారికి, మండల స్థాయి అధికారులకు, ఉన్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ మండలి కన్వీనర్ వేమయ్య గారు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ నరసింహులు గారు, మాజీ ఎంపీటీసీ వీరమనాయుడు గారు, మన గొడ్డేళ్ల పంచాయతీ స్ట్రెస్ ఆఫీసర్ సాదాబ్ గారికి, గొడ్డేళ్ల పంచాయతీ సచివాలయ సిబ్బందికి, రైతులకు, ఇక్కడ హాజరైనటువంటి ప్రజానికానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ప్రజల్లో నిరంతరం ఉండాలని దృఢనిశ్చయంతో మన గౌరవనీయులైన పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ ఎప్పుడు ప్రజలతో సమస్యలు తెలుసుకోవాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు సార్ గౌరవనీయులు ఎమ్మెల్యే సారు ఆర్ఎండ్బిలో ప్రజా దర్బార్ నిర్వహించడం మొట్టమొదటిగా. ఆ ప్రజా దర్బార్ లో ఈ 3 మండలాలకు సంబంధించి సార్ చెప్తాం, మేము ఇప్పుడు కదిరికి రావాలంటే రాకపోవడానికి అనురాయం ఉందంటే ఆ కదిరి ఇండస్ట్రియల్ ఏరియా నుంచి గుర్తుపల్లి వరకు రావాలంటే 1 గంట ప్రయాణం పట్టేది. సార్ అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే 6 నెలల్లోనే మనకు పై స్థాయిలో మాట్లాడి ఇమ్మీడియట్ గా రోడ్ వేయించినందుకు సార్ మీకు చాలా ధన్యవాదములు. అంతే స్థాయిలో గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా నిలిపేశారు ఎస్టీ కాలనీ వాళ్ళకి సచివాలయం రావాలంటే ఇక్కడ కుమ్మరోజు పల్లాన్ని వచ్చేవాళ్ళు సార్, అక్కడ రోడ్డు లేదు. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానితే మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మీరు డిఎఫ్ఓ గారికి లెటర్ పెట్టి చాలా కష్టపడి డిఎఫ్ఓ గారితో పర్మిషన్ తెప్పించి మాకు ఆ రోడ్డు వేయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అంతే స్థాయిలో వీరనగర్పల్లి అనే ఒక ఊరు ఉంది, ఆ ఊరు నుంచి సచివాలయం రావాలంటే గుర్తుపల్లి 7 కిలోమీటర్లు రావాలి సార్. ఎన్ఆర్ఎస్ నిధుల కింద మీరు ఆ రోడ్డు మిమ్మల్ని అడిగిన వెంటనే ఆ రోడ్డు మంజూరు చేయించి ఆ ఊరికి చాలా రాకపోవడానికి సమస్య తీరిపోయింది. ఆ ఊరు తరఫున మీకు ధన్యవాదాలు సార్. అంతే స్థాయిలో 2004లో మీకు మాకు అప్పుడు ఉన్నటువంటి కన్వీనర్ వెంకటరమణ సార్ కానీ, మాజీ ఎంపీ కమ్మయ్య కానీ మీతో నాకు పరిచయం చేయించడం జరిగింది సార్. అప్పటి నుంచి మా ప్రాంత వాసులు 80% మీ అంటే మిమ్మల్ని నమ్ముకొని ఉండేందుకు అంతే స్థాయిలో మాకు కానీ మా ప్రాంతానికి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ ఈ ఏరియా అంతా రోడ్ వేయించి మాకు చాలా ఈ ప్రాంతానికి కదిలి రాకపోవడానికి మీరు చాలా సమస్య తీసినందుకు మా ప్రాంతవాసుల తరఫున మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్ మీకు. అదే స్థాయిలో మాకు మిగతా సమస్యలు మా గ్రామానికి 2 సార్ ఉండేది. ఆ జిల్లా పరిషత్ హై స్కూల్ మీరు కానీ పై స్థాయిలో మాట్లాడినారు సార్. అది కానీ 1 కోటి రూపాయలు నిధులు పెడితే అవి డిప్యూటీ సిఇఓ గారు కానీ మేము అప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ దాత 6 ఎకరాల స్థలం ఇచ్చింది, ఆయన కానీ మా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అంతే స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వము పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తారు సార్. మనకు ఏ పథకం అమల్లోకి రావాలన్నా సాంకేతిక సమస్య, ఇక్కడ వృద్ధాప్యము, ఇక్కడ కొంచెం సుదూర ప్రాంతానికి సిగ్నల్ ఇప్పుడు ఆన్లైన్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అది సమస్య తీర్చడానికి మీరు మాకు ఒక 3 నెలలు 4 6 నెలల లోపల ఆ సిగ్నల్ సమస్య టవర్ ఇప్పిస్తే ఈ ప్రాంతానికి కదిరి గొడ్డల 2 కలిసిపోయినట్టే ఉంటుంది సార్. ఇవన్నీ మా ప్రాంతానికి మీరు చేసినందుకు ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని మా పంచాయతీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజా సమస్యల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక చిత్తశుద్ధితో ప్రజాప్రతినిధులు కూడా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారాన్ని చూపించాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ రోజున కదిరి నియోజకవర్గంలో గాండ్లపేట మండలం గొడ్డువెలగల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గాండ్లపేట మండల పార్టీ కన్వీనర్ ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కూటమి పార్టీ
నాయకులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి గొడ్డు వెలుగుల గ్రామ సోదరిమణులకు, దాండ్లపెంట మండలం నుంచి విచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ప్రజా దర్బార్లో దాదాపు అందరినీ క్రోనలాజికల్ అంటే వరుస క్రమంలో చూస్తూ వస్తే కూడా అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు దొరుకుతుంది. ఇంకా కొన్ని గ్రామంలో వేరే ఉన్నాయి కానీ రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యతలో పెన్షన్స్ వచ్చినాయి. కానీ ఈ గ్రామంలో ఇప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదుల రీత్యా గమనిస్తే భూ సమస్యలు తక్కువనే కనపడుతున్నాయి, 1-6 ఉన్నాయి. పెన్షన్లు అయితే పెద్ద ఎత్తున ఉంది. గతంలో వితంతువుగా 3 సంవత్సరాల క్రితం ఒక ఆమె భర్తను కోల్పోయినటువంటి మహిళ, అంత్యస్థాయిలో ఇంకా కొద్దిమంది తమాషగా 50 సంవత్సరాల పెన్షన్ అడుగుతున్నారు. కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రం మీద ఆర్థిక భారం చాలా ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా సంక్షేమాన్ని పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతూ ఉన్నారు. ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదు. కానీ కొత్తగా ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు జూన్ జూలైలో ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం కూడా భవిష్యత్తులో వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా బెడ్ మీద ఎవరైనా ఉండి నడవలేని పరిస్థితులు ఉండే వాళ్లకు పెన్షన్లు, కొత్త పెన్షన్లు వస్తాయి రావు, కానీ మేమైతే దాన్ని తీసుకొని పార్టీ ఆఫీసుకు తీసుకుపోయేసి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ వస్తున్నాం. కొద్ది వరకు ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఇస్తూ కూడా వస్తూ ఉన్నాం. దాన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే మనిషి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా మనసుతో ఆలోచన చేసి, మెదడుతో కాకుండా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. మిగతా ఇతరత్ర అర్హత ఉండి 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళకు నిజమే ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు. కొత్త పెన్షన్ జూన్ జూలైలో ఇచ్చేటప్పుడు వాళ్ళని మొదటి ప్రాధాన్యత క్రమంలో చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే మిగతా 50 సంవత్సరాలని అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. బాగా అర్జీ అయితే చాలా బాగా రాస్తున్నారు, గొలుసుగట్టు రాత్తో ఆలోచన కూడా. ఇది మొదటిసారి నాకు ఇన్ని ప్రజా దర్బార్లు, దాదాపు 10ల సంఖ్యలో ప్రజా దర్బార్లు హాజరైనాను, కానీ ఈ డిమాండ్ రావడం అనేది మొదటిసారి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతాం. ఇక ఇళ్ళ విషయంలో 2 వచ్చినాయి. ఆ 2 కూడా ఇప్పుడే స్టేటస్ కనుక్కొని కొత్త ఇళ్ళ మంజూరు అనేది ఖచ్చితంగా 100కు 100% ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా భూ సమస్యల పరిష్కారం ఏదైనా ఉంటే కూడా వెంటనే తహసీల్దార్ గారిని ఒకరు ఇచ్చినారు, ఆన్లైన్లో కాలేదని చెప్పేసి ఒక ఫిర్యాదు వచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో వితిన్ 48 అవర్స్ రిజాల్వ్ చేయండి. అది జెన్యూనా కాదా, జెన్యూన్ అయితే పరిష్కారం చూపండి, లేదు కోర్టు మ్యాటర్ ఉంటే కనీసం ఇంటిమేట్ చేయండి వాళ్ళకి. పెండింగ్ అయితే పెట్టద్దండి. సంబంధిత ఫిర్యాదుదారునికి మాత్రం ఖచ్చితంగా ఉపశమనం అయితే లభించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఇక రోడ్డు విషయానికి వస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొడ్డెవెల గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి కానీ, రాజకీయాల్లో మేము వచ్చినప్పటి నుంచి కానీ మాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఈ ప్రాంతానికి. ఎప్పుడు కూడా ఇక్కడ పెద్దగా ఓట్లు అడగాల్సిన పని కూడా ఉండదు, అంత ప్రేమగా మాతో ఉంటారు. దానికే రుణపడి ఉన్నాం మేము ఇప్పుడు. అందుకని ఈ ప్రాంతానికి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా నేను, ఎంపీ నిమ్మల కిష్టప్ప గారు అప్పట్లో రోడ్డు మార్గాన్ని ఇక్కడ మోటార్ సైకిల్లో వచ్చి మాకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తూ ఆ రోజున ₹1 కోటి మీకు మంజూరు చేయడం జరిగింది రోడ్డు వేయడానికి. నిజంగా ఈరోజు అనుకుంటే ఆ కాలంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, మేమున్నటువంటి పరిస్థితుల్లో అదొక అద్భుతమే ₹1 కోటి ఇవ్వడం అనేది. అక్కడ మొదలైనటువంటి అభివృద్ధి నిరంతరం కొనసాగిస్తూనే వస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా వీరన్నగట్టుపల్లి రోడ్డు కావాలంటే అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి దగ్గరికి దృష్టికి తీసుకుపోయేసి ప్రత్యేకంగా మంజూరు చేయించి మరీ రోడ్డు వేయడం జరిగింది దానికి. అంతేకాకుండా నీళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది ఈ ప్రాంతానికి. ఇంకా కొన్ని సమస్యలు టవర్ గురించి చెప్తా ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ టవర్స్కి వాళ్ళు ల్యాండ్ అడిగితే రెవెన్యూ వాళ్ళు కూడా స్థలాన్ని అప్పజెప్పినామని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్తున్నారు. ఇదే కాకుండా ఇటువంటి ప్రాంతాలని గుర్తించినటువంటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా టవర్లు ఏర్పాటు చేయాలా. ఇందాక సోదరుడు చెప్పినాడు, సంక్షేమం అమలు చేయడంలో పారదర్శకత కోసం టెక్నాలజీ వినియోగం జరుగుతూ వస్తుంది. ఫోన్ నెట్వర్క్ లేనటువంటి పరిస్థితుల్లో డిస్బర్స్మెంట్ ఏదైతే సంక్షేమం అమలు చేయడంలో కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇటువంటి ప్రాంతాలకు సపరేట్గా టవర్స్ మంజూరు చేయించడం జరిగింది. మొదటి ఫేజ్లో కొంత
ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతానికి మంజూరు చేయడం జరిగింది. రెండో విడతలో మన ప్రాంతానికి మంజూరు అవుతాయి. అది కూడా కొన్ని మాసాల వ్యవధిలోనే పూర్తవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే ఈ రోజున ఇక్కడే ఉండే పక్కనే ఉండే జీడి మేకలపల్లిలో ముస్లిం సోదరిమణులు ఎక్కువ. వాళ్ళ పిల్లలు ఎవరన్నా చదువుకోవాలంటే కొత్తగా ఒక స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏం పేరు అది హునర్, తాలీం ఏ హునర్ అనే ఒక పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో చదివి బాగా మార్కులు సాధించినటువంటి ముస్లిం పిల్లలకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చే విధంగా వాళ్ళకి చదువు చెప్పించే విధంగా ఈ కార్యక్రమం ఉంది. దీన్ని ఎంఈఓలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని చెప్పేసి కోరుతాండి. ఈ పాంప్లెట్స్ కూడా మేమే ప్రింట్ చేయించి పంపిస్తాం. తహసీల్దార్లకు మొన్న జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం నల్లజర్లో కూడా చెప్పిన. నిన్నటి రోజున ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. నేను చెప్పి 10 రోజులు అవుతోంది. ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ క్లినిక్లు నిర్వహించండి. గ్రామం యూనిట్గా రెవెన్యూ క్లినిక్లు నిర్వహించండి. పెద్ద ఎత్తున వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయండి. తద్వారా రైతాంగం కానీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం అయిపోతే దాదాపు కుటుంబాలకు రైతాంగం కానీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం అయిపోతే దాదాపు కుటుంబాలకు చాలా వరకు ఉపశమనం లభిస్తుందనే ఆలోచనతోనే గ్రామాల వారీగా మీరు రెవెన్యూ క్లినిక్లు నిర్వహించమని చెప్పేసి కోరుతా ఉన్నారు. కురుమామిడి మొదలుపెట్టిండి అట్లే ప్రతి గ్రామంలో కూడా 2 రోజులు పెట్టుకోండి. వారంలో 2 గ్రామాలు కంప్లీట్ చేయమని చెప్తాను. భూ సమస్యల తగాదాలు 1B కానీ రోడ్డు గురించి ఇందాక ఎవరో చెప్పినారు, రోడ్డు గురించి నరసప్ప గారిపల్లిది. అదే రకంగా ఇందాక మా తాండాకు చెప్పినారు, చెరువులో ఎవరో అక్విజేషన్ చేసినప్పుడు దాన్ని చెరువులో ఉండే భూమిని వాళ్ళదని చెప్తున్నారు. ఇటువంటివి ఏవి సమస్యలు ఉన్నా కూడా వెంటనే మీరు ఇరిగేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇది 24 అవర్స్లో రిజాల్వ్ చేయండి. దీంట్లో డబ్బుతో ముడిపడలేవు, నిధులతో ముడిపడలేదు. కేవలం మనము పనిచేసి జరిగిపోయేటివి. ఇటువంటివి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి వెంటనే పరిష్కారం అయితేనే ఈ ప్రజా దర్బార్కు ఒక శాంటిటీ వస్తుంది. కాబట్టి ప్రజా దర్బార్లో మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి, అధికారులకి నిధులతో సమస్య లేకుండా పరిష్కారం అయ్యే సమస్యలు ఏమున్నా కూడా వెంటనే పరిష్కారం చేయమని చెప్పేసి కోరుతూ ఉంటాను. ఈ ప్రోగ్రామ్ అయితేనే మాతో పాటు మీరు వచ్చేసి వెళ్ళిపోద్దండి, మర్చిపోద్దండి. కూర్చొని 1-2 days హోంవర్క్ చేసి ఇటువంటి సమస్యలు క్లోజ్ చేయండి మీరు. అప్పుడే దీనికి ఒక నమ్మకం వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఎండని లెక్క చేయకుండా కూర్చుంటున్నారంటే వాళ్ళకి ఇంకా నమ్మకం ఉంది. ప్రభుత్వం మీద కావచ్చు, ప్రజాప్రతినిధుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా ఉన్నాను. కాబట్టి దానికి అనుగుణంగానే మన ఆలోచనలు ఉండాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను. భవిష్యత్తులో ఇది మొదటి విడత ప్రజా దర్బార్ ఇంకా పూర్తి అవ్వలే అన్ని గ్రామాల్లో, నాది కూడా. కాకపోతే 2వ విడత ప్రజా దర్బారు కార్యక్రమం మొదలయ్యే సమయానికి గ్రామాల్లో భూ సమస్యలు రాకుండా చూసుకోవడానికి, భూ సమస్యలు లేకుండా చేయాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం మీద ఉందని చెప్పేసి కూడా తెలియజెప్తాను. మీరు వాళ్ళకు భూ సమస్యలు లేకుండా చేసి వాళ్ళు ప్రశాంతంగా వ్యవసాయాలు చేసుకుంటారు, లిటిగేషన్ లేకపోరు. కొంతవరకు డబ్బులు పోగొట్టుకోకుండా వాళ్ళని వీళ్ళని నమ్మి ఆడ డబ్బులు పోగొట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ దగ్గర, మీ ఆఫీస్కి, మా వాళ్ళ దగ్గర డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు. అది చేసేసేయండి, ఫస్ట్ వాళ్ళు బాగుపడతారు. కాబట్టి ఆ కార్యక్రమం పూర్తి చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇతరత్ర మాకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో ఒక ఆయన బోరేసుకున్నాను, ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలన్నాడు. అది సంబంధిత అప్లై చేయకుండా అడుగుతాడా, నువ్వే వెళ్ళిపెట్టి కరెంటు అప్లై చేయించి ఈరోజు చేయించేసి 1-2 daysలో ఇప్పించేసేయండి. నీళ్ళుండి కరెంటు తెచ్చుకోకపోతే ఇంకా సేద్యం ఏం చేస్తాడా ఇప్ప? అంతగా బాగా తంపుగా ఉన్నాడు ఆయన. మరి ఫిర్యాదు ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఇవన్నీ కూడా మేము ఏదో ఎన్నికలప్పుడు ఓట్లు అడిగేకొచ్చి చేయడం లేదు. మీరు ఓట్లు వేసినారు, మాకు అవకాశం ఇచ్చినారు, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినారు. మా వంతు బాధ్యతగా గతంలో మాదిరిగా కాకుండా నిరంతరం ప్రజల మధ్యనే ఉండాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలా, గ్రామాల అభివృద్ధిని చేయగలిగితేనే భవిష్యత్తులో అయినా మన బిడ్డలు బాగుంటారనే ఒక సత్సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అందుకు అనుగుణంగా అధికారులు కూడా ఆలోచన చేసి స్పందించి మీరు సమస్యల పరిష్కారానికి
మీ వంతు బాధ్యతగా మీరు పని చేయమని చెప్పేసి, నడుం బిగించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏదైతే ఉంటాయో నిధులతో ముడిపడినటువంటి సమస్యలు కాకుండా మీరు మనసు పెట్టి నిర్ణయాలు తీసుకొని పరిష్కారం చేస్తే అయ్యేటువంటి సమస్యల్ని ఆలస్యం లేకుండా 24 గంటల్లో పరిష్కారం చేయండి. 40 వచ్చినాయి, దాంట్లో మీరు చేయగలిగింది ఒక 4-5 ఉన్నాయి. ఆ 4-5 ఈరోజు ఇప్పుడే కూర్చొని కంప్లీట్ చేసేసి వెళ్ళిపోండి. మీరు ఇంకా ఒకటి చెప్తాను, మీరు సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకా మంచిది. మీరు దాన్ని ఇంకా క్లియర్ అయిపోతాయి. ప్రజల్లో కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుంది, నమ్మకం వస్తుంది. మనం తిరిగే పని లేదురా. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఈ తిరిగే వ్యవహారం తమాషా వ్యవహారం. ఇది వాడు 4 సార్లు వస్తానే ఎవడన్నా ఒకడు దొరికితే చాలు నేను చేపిస్తా అంటే పాపం వీడి దగ్గర ఉందో లేదో అప్పో సప్పో చేసి వానికి డబ్బులు ఇస్తాడు. అక్కడ మొదలవుతుంది దోపిడీ. అది లేకుండా మీరు వీళ్ళ దగ్గర రాండి, ఈడ ఊర్లో కూర్చోండి, ప్రజల మధ్యన కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. బ్రోకర్లు ఉండరు, రైతుకు డబ్బులు పోవు, వాని జీవితం ప్రభుత్వం మీద నమ్మకం పోదు, వాళ్ళ ఎమ్మెల్యేల మీద నమ్మకం పోదు, తహసీల్దార్ ఆఫీస్ మీద నమ్మకం పోదు. బ్రోకర్లు అనే వాళ్ళు కనపడరు. మీరు చేయాల్సిన పనులు ఇవి. గ్రామాల్లో చేస్తే వాళ్ళు అంతకుమించి మనతో ఆశించేది కూడా ఏంది లేదు. కాబట్టి దళారీ వ్యవస్థని ఫస్ట్ నిర్మూలించే కార్యక్రమం మీరు మొదలు పెట్టాలా. మన నియోజకవర్గమే ఆదర్శంగా ఉండాలా దానికి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అందుకు అనుగుణంగానే మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాండా. ఈ ఆలోచన మేము ప్రజా దర్బార్ కార్యక్రమంలో మీ నుంచి నేర్చుకోండి. పదే ఫిర్యాదులు ఏమొస్తాయంటే భూమి తగాదాలు. ఎందుకు తగాదాలు ఉంటాయి? మేము పని చేయము, వాళ్ళు పని చేయరు. పని చేసేది ఎవరంటే మీకు బేజారైనప్పుడు బ్రోకర్లు వచ్చేస్తారు. బ్రోకర్లు వచ్చినప్పుడు వాడు నిజమా అబద్ధమా ఏం చెప్తున్నాడో మీకు తెలియదు. ఒక ఆశ ఏదో జరుగుతుందని, నువ్వు చేయలేని వాళ్ళు చేయగలుగుతారని ఆశ. అప్పుడు అప్పో సప్పో చేసి మీరు 4 డబ్బులు ఇచ్చేస్తారు, ఆడ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఫస్ట్ రైతుని కాపాడుకోవాల్సింది అక్కడే. వాళ్ళకి మనశ్శాంతి ఇస్తే వాళ్ళ సేద్యం వాళ్ళు చేసుకుంటారు, 10 మందికి అన్నం పెడతారు. అట్లా కాకుండా వానికి మనశ్శాంతి లేకపోతే సేద్యము చేయడు, మన ఆఫీలు చుట్టూ తిరుగుతూ ఉంటాడు, మధ్యలో అప్పులు సప్పులు చేసి మందు తాగేది అలవాటు చేసుకుంటాడు. చెడిపోయేది ఏమంటే లాస్ట్ కుటుంబం చెడిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితులు రానియద్దని చెప్పేసి కోరుతా ఉండా. అందుకు అనుగుణంగానే ముందుకు పోమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇక ఈ మండలంలో నా దృష్టికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, కొద్ది వరకు రైతులు మామూలుగా పంట తీసుకొని లేదంటే వాళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయి, వేరుశెనగ కావచ్చు, మిగతా పంటలు ఏదైనా పండించుకునేది వాహనాలు పోతూ ఉంటే పోలీసు వారు కొద్ది వరకు ఇబ్బంది పెడతానారని చెప్పేసి తెలియడం జరిగింది. ఎస్ఐ గారికి కూడా చెప్తున్నాను, రైతాంగం చేసే కార్యక్రమాలని మీరు ఎక్కువగా ఒత్తిడి చేయొద్దండి, చూస్తున్నట్టు వెళ్ళిపోమని చెప్పేసి చెప్తున్నాను. ఎవరైనా బ్రోకర్లు కానీ లేదంటే ఎఫ్పీ షాప్ రైస్ని తీసుకుపోయి ఫెయిర్ ప్రైస్ షాప్ రైస్ని తీసుకుపోయి అమ్మే దళార్లకు కానీ మీరు పోతే టఫ్గా యాక్ట్ చేయండి. రైతులు తీసుకొని పోయే దానిని చూసి చూడనట్టు వదిలేయమని చెప్పేసి కూడా చెప్తున్నాను. అంతేగాని దాని పేర్లతో వ్యాపారం చేసుకునే వాళ్ళు దళారీ వ్యవస్థలు అయితే టఫ్గా యాక్ట్ చేయండి. నా దృష్టికి వచ్చినటువంటి సమస్య ఇది ఈ మండలంలో. కాబట్టి ఎస్ఐ గారు మంచామేమే, ఇంకా చిన్న వయసు, కొత్తగా వచ్చినారు కాబట్టి ఇటువంటి చిన్న సమస్యల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని దానికి పరిష్కారం చూపమని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తాను. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం బాగుపడాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాల, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంక్షేమం అందల్లా. ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో 4,000 పెన్షన్ ఇస్తా అంటే ప్రభుత్వం ఇంతవరకు లేదు. 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం లేదు. 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం లేదు. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా అభివృద్ధిలో కూడా పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితులు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తోడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు, అంతే స్థాయిలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ఆలోచన విధానం, మనకిస్తున్నటువంటి ప్రోత్సాహం కావచ్చు, సహకారం కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా ముందుకు పోయేటువంటి పరిస్థితుల్ని ప్రజలు కూడా అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.